మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గాజుల్పేట్ ఏరియాలో ఉన్నాము. గాజుల్పేట్లో నారాయణ అనే యువకుడు ఉన్నాడు. దాదాపు 22 సంవత్సరాలు కూడా నిండని పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఎక్కువనే అవుతున్నారు. సో మనకి అవసరం లేకున్నా కూడా టోల్ ఫ్రీ నంబర్స్ నుంచి కావచ్చు, వివిధ క్రెడిట్ ఆఫీసెస్ నుంచి కాల్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీరు మనీ తీసుకోవచ్చు, విత్డ్రా చేసేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పిన తర్వాత యువతను తప్పిదారి పట్టించే పరిస్థితి అయితే ఉంది. సో మనకి ఎలిజిబిలిటీ ఉంది అన్న తర్వాత వాళ్ళు అమౌంట్ యూజ్ చేసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో తాజాగా నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. గాజుల్పేట్లో ఉన్నాము. సో నారాయణకి సంబంధించి మాట్లాడుకుంటే 22 సంవత్సరాల ఏజ్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాకపోతే దాదాపు ఈ మధ్యకాలంలో ఒక 1 వీక్ నుంచి ఈ క్రెడిట్ కార్డ్ రికవరీకి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వచ్చి చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి తెలుస్తుంది. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ దాదాపు 2-3 రోజుల నుంచి ఇట్లా ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టడం వల్ల చాలా మనస్తాపానికి గురై అసలు ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదంట. అంటే క్రెడిట్ కార్డ్ నేను యూజ్ చేసుకున్నా, పైసలు నేను వాడుకున్నా, ఇవాళ కట్టలేకపోతున్నా అని చెప్పేసి ఇంట్లో భయపడి చెప్పలేదు అనేది మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. ఒకసారి వారితో మాట్లాడడం, ఏం జరిగింది, అసలు మీ దృష్టికి వచ్చిందా లేదా, అసలు ఎంత కట్టాలి, క్రెడిట్ కార్డ్ ఎవరైతే వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితేనే వాళ్ళ ఒకగానొక కొడుకుని దూరం చేసుకున్నారు అనేది తెలుస్తూ ఉంది. సో ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరివేసుకొని చనిపోయిన పరిస్థితి ఉంది. సో లోపలికి వెళ్దాము, ఒకసారి మాట్లాడదాము. సో చాలా బాధపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు తరచు జరుగుతూనే ఉన్నాయి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లకు సంబంధించి చెక్ పెట్టేందుకు పోలీస్ అధికారులు ఇప్పటికే ఎంత అప్రమత్తం చేసినా కూడా ఎవరు వినే పరిస్థితి లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది క్రెడిట్ కార్డ్ యూజర్స్కి సంబంధించిన ఎంప్లాయీస్. సో ఒకసారి మాట్లాడదాము. వాళ్ళ ఫాదర్ ఉన్నారు. అసలు ఏమైంది అంకుల్, నిన్న ఏ టైంలో తెలిసింది మీకు? ఫోన్ చేసేసి మీ ఇల్లుకు తాళాలు వేసేస్తామని చెప్పేసి ఫోన్ చేసి బెదిరించిండ్రంట. బెదిరించిన తర్వాత చాలా బాధతో కిందికి మీదికి 3 సార్లు వచ్చిండంట. 3వసారి అలా పోయి అక్క అన్నారా కిందికి వద్దాం అంటే నువ్వు వెళ్ళిపో, నేను వస్తా అని చెప్పేసి అన్నాను. నేను బయట పైసల కోసం, నేను బంగారం పైసల కోసం నేను అప్పుడు వెళ్ళిన. వచ్చిన తర్వాత ఉన్నది చనిపోయింది. చూద్దాము ఒకసారి నిన్న జరిగిన సిచ్యువేషన్. ఏదైతే క్రెడిట్ కార్డు యూజ్ చేసిన తర్వాత తను చాలా మనస్తాపానికి గురైండు. అదేవిధంగా కాల్స్ వచ్చినాయి, బెదిరింపు కాల్స్ వచ్చినాయి అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. నువ్వు ఒకవేళ చెల్లించకపోతే నీ ఇంటికి తాళాలు వేస్తామని చెప్పిన తర్వాత చాలా మనస్తాపానికి గురయ్యి ఇజ్జత్ పోతుంది. సమాజంలో మనకున్నది ఇజ్జత్ వల్లనే మనం అంతా బతుకుతున్నాము. మనకి ఎన్నిక ఏముంది అనేది చూస్తలేరు. ఇజ్జత్ లేకపోతే ఇదవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఒకసారి పైకి వెళ్దాము, పైకి వెళ్ళి అసలు సిచ్యువేషన్ ఏం జరిగిందనే చూద్దాం. సో సాయి కిరణ్ పైన ఉంటుండేనంట. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఇద్దరే, సాయి కిరణ్ దాంతోపాటు అండ్ వాళ్ళ అక్క కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది నిన్న సిచ్యువేషన్. ఇక్కడ కూలర్ అనేది ఇక్కడ ఉందేనంట. సో వాళ్ళ నాన్న ఎప్పుడు సాయి కిరణ్కి సంబంధించి పిలుద్దామన్నా కూడా ఒక్కసారి డోర్కి ఒక 2 సార్లు నాక్ చేస్తే తను వచ్చి బయటకు వచ్చి ఏంది నాన్న అని చెప్పేసి పలకరించేటోడు. కానీ నిన్న జరిగిన సిచ్యువేషన్ వల్ల అవన్నీ మనస్తాపానికి గురయ్యి తను తలుపు తీయలేడు అని చెప్పేసి అన్న తర్వాత ఇది ఇక్కడ ఈ కూలర్ అనేది ఇక్కడ ఉండేనంట. కానీ వాళ్ళ నాన్న ఇది చూసిండు. యాక్చువల్లీ అది డోర్ తీయకపోయేసరికంటే ఒకసారి చూద్దాం లోపల ఏముంది అని చెప్పేసి చూసేసరికంటే చాలా దారుణం చోటు చేసుకుంది. ఒక చీరతోని అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిసిన తర్వాత దీన్ని ఇక్కడ ఈ ప్లేస్లో కూలర్ ఉండే, ఈ కూలర్ని తన్నేసి దీంట్లో నుంచి తను వెళ్ళి ఇచ్చేసిండు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో దారుణం నిజామాబాద్ జిల్లానే కాదు, ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. సో చూడొచ్చు, ఇది నిన్న సాయి కిరణ్ ఇక్కడనే లోపల ఉండి ఇక్కడనే పడుకుంటాడంట. సో మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ తన ఇక్కడనే ఉన్నాయి. ఖాళీ తినడము ఏదన్నా ఉంటేనే కింద వచ్చి తినేసి వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఇదే ఫ్యాన్కి నిన్న తను ఉరేసుకొని చనిపోయిండు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో దారుణం అండి ఇది. అంటే క్రెడిట్ కార్డ్ యూజర్స్కి సంబంధించి మాట్లాడుకుంటే క్రెడిట్ కార్డ్ ఆఫీసెస్ నుంచి కొన్ని కంపెనీస్ నుంచి కాల్ చేయడము, అసలు అవసరం లేని వాళ్ళకు కూడా ఆ డబ్బులు ఇప్పించిన తర్వాత వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి దారుణంగా కాల్ చేయడము, తిట్టడం, బెదిరించడం లాంటివి చేస్తుండే. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ సారీ ఇదేనా అండి?
సో శారీని కూడా పడేసిరంట. సో దీనికి హ్యాంగ్ చేసుకొని తను చనిపోయడం అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది టబ్బు ఇగో దీనిపైనుంచి దీని మీద ఎక్కి తను ఊరేసుకుండు అని మనకి వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. సో చాలా బ్యాడ్ న్యూస్ ఇది. దాదాపు 22 సంవత్సరాలు కూడా లేదు, అసలు ఎట్లాంటిది ఏం లేదు, ఏం చూడలేదు తను అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. సో యువతకి మెయిన్గా చెప్పేది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తా ఉన్నారు, మీకు ఏమైనా ఎంజాయ్మెంట్ ఏమైనా చేయాలనుకుంటే మీ స్తోమతకు తగ్గట్టు మీరు బాకీలు చేయండి, ఏదైనా ఉంటే తల్లిదండ్రులకు అడిగివి చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇవాళ సాయి కిరణ్ ఇన్ని బాకీలు చేసినా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక మాట చెప్పినా కూడా వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయంట, దాదాపు 2-3 ఫ్లాట్స్ ఉన్నాయి, 2 ఇండ్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఒక 2 లక్షల బాకీ ఉంది, ఆ బాకీని ఎట్లా తీర్చాలా, లేకపోతే రేపు పొద్దున నేను ఎట్లా చూపించుకోవాలా నా ముఖం అని చెప్పేసి అనుకున్నాడు. కాబట్టి వల్ల సాయి కిరణ్ తిరిగి రాని లోకలకి వెళ్ళిపోయాడు. సో ప్రతిదీ మనము ఆలోచించి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ప్రాణం పోతే మళ్ళీ రాదు. మనం నమ్ముకున్న వాళ్ళు మన తల్లిదండ్రులు. సో వాళ్ళ గురించి ఆలోచించి ఒక్కసారి వెనకే తిరిగి చూసుకోండి. మనకి చాలా లైఫ్ ఉంది. సో ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి మనము కష్టపడి ఎన్నో లక్షలు తెరుపుకునే వాళ్ళని కూడా మనం చాలామందిని చూసినాము. సో చిన్న వాటికి ఇట్లాంటి మనస్తాపాలకు చెంది కొన్ని క్షణికావేశాలని వాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటే ఇవాళ శవాలుగా కూడా కనిపిస్తున్నారు. ఇవాళ మేము ఎవరి కోసం బతకాలా, ఈ ప్రాపర్టీస్, ఈ ఇండ్లు ఉన్నాయి, 2-3 ఇండ్లు ఉన్నాయి, అసలు ఇది ఎవరికి ఇవ్వాలా, నేను నా కొడుకే లేడు అని చెప్పేసి బాధపడుతున్న సిచ్యువేషన్ ఉంది.